ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక ద్వారా బెంగళూరు ప్యాలెస్లో కర్ణాటక స్టేట్లో ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న కాపులు వివిధ పేర్లతోని 12 పేర్లతో పిలువబడుతున్న కాపుల బాంధవులందరి మన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్, డిప్యూటీ సీఎంలు మరియు ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి కాపు కమ్యూనిటీ కోసం 29 రాష్ట్రాల్లో పనిచేస్తున్న కాపుల బాంధవులందరినీ పిలిచి ఒక ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక చైర్మన్ గారు టి వేణుగోపాల్ నాయుడు గారు, మరి నేను ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్, మరియు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, మరి ఇంకా గుంటూరు ఆంధ్రప్రదేశ్ తులసి రామచంద్రబాబు గారు గౌరవ అధ్యక్షులు, మా ముగ్గురి ఆధ్వర్యంలో మరియు ఆల్ ఇండియా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 1 లక్ష మందితోని మీటింగు మనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా, మరియు ఈ తెలంగాణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరి బండి సంజయ్ గారిని, వారిని కూడా ముఖ్య అతిథులుగా, ఇంకా రాజ్యసభ సభ్యులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ 1 లక్ష మంది కమిటీ మెంబర్స్తోని ఈరోజు భారతదేశంలో సుమారు 20 నుంచి 25 కోట్ల మంది ఈరోజు కాపులు, మున్నూరు కాపులు, పటేల్స్, కుర్మి, కుంభి, తెలగ, బలిజ, ఒంటరి, నాయుడు, నాయర్, వీళ్ళు మున్నూరు వార్, ముంబై, మరి అందరూ కూడా ఒక కలయిక కలిపేందుకోసం మా ప్రయత్నం అనేది చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిన్న బెంగళూరులో వేణుగోపాల్ నాయుడు గారి ఆధ్వర్యంలో చిన్న సమావేశం జరిగింది. మరి దానిలో తీర్మానం చేయడం జరిగింది. త్వరలో మరి ఏదైతే అందరి సమయం తీసుకొని డేట్ను కూడా ప్రకటిస్తామని తెలియజేస్తామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కాపుల బాంధవులందరూ కూడా పాల్గొనాలి. మరియు ఇన్విటేషన్ కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. 29 రాష్ట్రాల్లో ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం గురించని కార్యనిర్వహణ కమిటీ ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.